రైట్ అన్న సాయన చాలా రోజుల తర్వాత కలిసాం. మీరు ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత, ఈ పొజిషన్లో ఉన్న తర్వాత మొట్టమొదటి ఇంటర్వ్యూ గతంలో చాలా చేశాం. అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎలా అనిపించింది? మీరు జర్నలిజం చేస్తున్నారు. ఎప్పుడైతే మీ వాక్చాతుర్యం, మీ జర్నలిజంలో మీకు స్వేచ్ఛ ఉన్నప్పుడు రైట్, మీరు ఓపెన్ అంటే ఏమని చేయగలుగుతారు. అవును. మీరు ఒక నిబంధనలు పెట్టి ఈ అడుగునే దాటాలి, ఈ సమయం రావాలనుకుంటే మీరు చేయలేరు జర్నలిజాన్ని అంత ఓపెన్గా అడుగా. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైతే 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న సమస్య సమయంలో ఎన్ని అడ్డంకులు, ఎన్ని నిబంధనలు, ఎన్ని రాజ్యాంగం ఉండలేని. ఇప్పుడు చూడండి 7 నెలలు 9 నెలలు 8 నెలలు కంప్లీట్ అయిపోయింది. 8 months కంప్లీట్ అయిపోయింది. ఓకే. ఇప్పుడున్న వాతావరణం చూడండి ఎలాంటి వాతావరణం ఉంది. ప్రజా వ్యవస్థల్లో ప్రజాపాలన, రాజ్యాంగబద్ధమైన పాలన. రేవంత్ రెడ్డి గారు ఏ మీడియా సంస్థ ఏమైనా అడుగున్నారా? ఎవరన్నా పోలీసులకు ఏమన్నా అత్యుత్సాహం చేయమని చెప్పిర్రా? రాజ్యాంగ కక్షలు ఇక్కడ ఉన్నాయా? ఒక నియమ నిబంధన ప్రకారంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రకారం నడుస్తుంది వ్యవస్థ. ఈ 8 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని ఎంత అనుభవిస్తుందో, అధికార దుర్వినియోగం కూడా సేమ్ అలానే చేస్తుందని అటు బీజేపీ బీఆర్ఎస్ నేను ఏమంటున్నా, ప్రతిసారి అరే మాకు అధికారం కొత్త కాదు వసంత్, మీకు ఏమంటున్నా, కాంగ్రెస్ పార్టీకి అధికారం కొత్త కాదు. ఓకే. 75 సంవత్సరాల భారత రాజ్యాంగ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాల పైగా అధికారంలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ చూడని అధికారమా చెప్పండి. అరే వీరు మొన్న కళ్ళబొల్లిగా ఏదో 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు చేసి ఏదో పెద్ద మాట్లాడుతున్నారు. కొంచెమన్నా నోటికి ఇంగితం ఉండాలి, ముఖానికి ఇంగితం ఉండాలి. ముఖాలకు నోటికి నరము నాలుక మాట్లాడండి కొంచెమన్నా. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షంగా మాట్లాడుతుంది. మీరు అధికార దర్పంతో ఎన్ని దుర్గా చేసి అది మీరు చేసినారు. కోటాను కోట్లు పదార్థాన్ని మీరు, అధికార దుర్గా చేసింది మీరు, రాజ్యాంగాన్ని కేవలం 4 చుట్టూ తిప్పుకున్న సంవత్సరం మీరు, అధికారులు కేవలం మంత్రులు మాట్లాడిన వ్యవస్థలో 10 సంవత్సరాలు ఎవరు చేసిర్రు? అప్పుడు అధికారులు కేవలం కేటీఆర్, కవిత, హరీష్ రావు, కేసీఆరే 4 చుట్టూ తిరిగింది. నిజం కాదా చెప్పండి. అప్పుడున్న మంత్రులు కేవలం కీలు బొమ్మలు మాత్రమే అంటారు కదా, కుంజిమారో గవర్నమెంట్ చూడన్నట్టు. కుంజి ఇస్తేనే పోయేది అంతే వాళ్ళు. ఇప్పుడున్న మంత్రులు వారి శాఖల్లో సంపూర్ణమైన స్వేచ్ఛ ఉంది. పదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కళ్ళు మీకన్నా కింద కేడర్ అంటే సెకండ్ గ్రేడ్ లీడర్స్ దగ్గర నుంచి, మీ దగ్గర నుంచి, మీ పైన ఎమ్మెల్యేలు, మంత్రులు, మినిస్టర్లు, ఇప్పుడు ఉన్న క్యాబినెట్ మంత్రులతో సహా కాంగ్రెస్ వస్తే ప్రజాపాలన సాగిస్తామని చెప్తున్నారు. నిజమేనా? ఇది ప్రజాపాలన సాగుతుందా? మీకు గుండె మీద చేసి చెప్పండి వసంత్ గారు. కానీ టు బి ఫ్రాంక్ అందరూ చెప్పేది ఏంటంటే, విపక్షాల వాళ్ళు చెప్పేది ఏంటంటే, అధికారంలో లేనప్పుడు ప్రజాపాలన తీసుకొస్తాం అన్నారు. కానీ ఈరోజు ఏ ఒక్క నిరుద్యోగి రోడ్డు మీదకి వచ్చినా సరే వాళ్ళని అరెస్ట్ చేయండి, జైల్లో పెట్టండి అని చెప్పేసి అక్కడ మనం చూసినాడు ధర్నా చౌక్లో అనేక మంది నిరుద్యోగులు రెచ్చగొట్టి కేసీఆర్ దురహంకార పాలన అని చెప్పేసి తీసుకొచ్చింది మీరే. కానీ ఈరోజు నిరుద్యోగులు కూడా అరెస్ట్ చేసేది మీరేనంట కదా. ఇట్లా నేను ఏమంటున్నా, డిఎస్సి వేయొద్దని చెప్పి రాజకీయ కుట్ర. ఎవరిది? బీఆర్ఎస్ బీజేపీ కుట్ర. డిఎస్సి వేస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి పేరు వస్తుందని చెప్పి ఒక 5-6 మంది ప్రీపెయిడ్ ఆర్టిస్టులని, మళ్ళీ రాసుకోండి, ఒక 5-6 మంది ప్రీపెయిడ్ ఆర్టిస్టులని తీసుకొచ్చి 100% ఏమో చెప్పండి. మీరు దాన్ని కట్ చేస్తారా, దాన్ని మీరు మ్యూట్ చేస్తారా, దాన్ని ఏమన్నా దాన్ని ఎక్స్టెండ్ చేస్తారా చేయండి. కానీ బీజేపీ బీఆర్ఎస్ కొంతమంది ప్రీపెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి కావాలని చేసినటువంటి కుట్ర ఇది. రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో అందరికీ ఆమోదమే నడుస్తుంది. మీరు నిజం చెప్తున్నా వసంత్, మీరు ఎక్కడికి పోయినా కూడా, ఏ మంత్రి ఛాంబర్కి పోయినా కూడా, ఏ అధికార ఛాంబర్ పోయినా కూడా ఎందుకు అంత పబ్లిక్ ఎందుకు వస్తున్నారు తెలుసా? కారణం సమస్యలపైన మాకు అందరి మంత్రులు కూడా అవగాహన ఉంది, పనిచేస్తున్న యొక్క వ్యవస్థ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన అందరికీ పూర్తి నమ్మకం ఉంది. మీరు చూడొచ్చు, ఉద్యోగాల కల్పన కానివ్వండి, యువతకు ఉపాధి పైన కానివ్వండి, భవిష్యత్తు కార్యాచరణ పైన కానివ్వండి, ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని గంటలు పనిచేస్తున్నాడా? చేసిన చరిత్ర ఉన్నదా? లేదు. ఆయన చేస్తున్నాడు. ఆయనకి ఏం అవకాశం ఉంది అండి చెప్పండి? ముఖ్యమంత్రి అయిపోయింది కదా, ఇంకా హాయి ఉండొచ్చు కదా. ఇప్పుడు కష్టపడుతున్నాడు కదా. వీళ్ళు ఎన్ని కుట్రలు చేస్తున్నారు తెలుసా మీకు? బీజేపీ బీఆర్ఎస్ ప్రత్యక్షంగా పరోక్షంగా రాజకీయ విభజన చేస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. మంత్రులు పని చేస్తుందంటే కూడా ఎక్కడైతే బీజేపీ మాట్లాడాలనో బీఆర్ఎస్ ఇస్తుంది చిట్టీలు తెచ్చి అసెంబ్లీలో. బీఆర్ఎస్ కావాలన్న సమాచారం బీజేపీ ఇస్తుంది సమాచారం. ఇంత వ్యవహారంగా రాజకీయ విభజన చేస్తున్న వీళ్ళ మాట్లాడేది చెప్పండి. ఎస్పెషల్లీ ఈరోజు కేటీఆర్ ఒక సంచలనమైన ట్వీట్ చేశారు. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఖైరతాబాద్కు ఉప ఎన్నిక రాబోతుంది,
ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తాం, డెఫినెట్లీ బీఆర్ఎస్నే ప్రజలు ఖైరతాబాద్ ప్రజలందరూ కూడా గెలిపిస్తారని చెప్తున్నారు. అక్కడ బీఆర్ఎస్ అంటే ఏముండదండి. అక్కడ నాగేందర్ గారు రాజకీయంగా ఒక గట్టి నాయకుడు, 5 సార్లు 6 సార్లు ఎమ్మెల్యే చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఉన్నదే నాగేందర్ గారితో. ఏదో వీళ్ళు ఏదో మేము ఉంటేనే బీఆర్ఎస్ అనుకుంటే వ్యవస్థకు తప్పు. ఉప ఎన్నిక కోసం మరి కాంగ్రెస్ గెలుస్తుంది, అసలు ఎందుకు ఉప వస్తుంది ఎన్నిక ఎందుకు వస్తుంది అనుకోండి అంటారు కదా. కాలజ్ఞాని కేటీఆర్ చెప్తున్నారు ఉప ఎన్నిక వస్తుంది అయితే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అప్పుడు నువ్వు రాజకీయ వదిలేస్తావా? డెఫినెట్లీ కేటీఆర్ చెప్తా ఉన్నాడు. కేటీఆర్ గారు కాలజ్ఞాని చెప్తున్నారు కదా, భవిష్యత్తు యొక్క ఆయన దిక్సు చెప్తున్నారు కదా. ఆ భవిష్యత్తు జ్ఞానం చెప్పిన మాట ఏంది? ఖైరతాబాద్లో ఉప ఎన్నిక వస్తుంది, రాని వస్తే కాంగ్రెస్ పార్టీ టికెట్ నాగేంద్ర గారు గెలుస్తారు. నాగేంద్ర గారు ఖైరతాబాద్లో గెలిస్తే ఆయన రాజకీయ సన్మానం తీసుకుంటారు. కేటీఆర్ గారు చెప్పండి, ఆయన ఎత్తురు కదా. ఖైరతాబాద్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దానం నాగేంద్ర గారు పోటీ చేస్తారు, గెలుస్తారు. నాగేందర్ గారు గెలిస్తే కేటీఆర్ గారు రాజకీయ సన్మానం తీసుకుంటారా? చెప్పండి. కాంగ్రెస్ గెలుస్తుంది ఖచ్చితంగా, 100% గెలుస్తుంది. ఇదే మాట మెట్టు సాయి కుమార్ అడుగుతున్నాం మా పాయింట్ బ్లాంక్ టీవీ ద్వారా. డెఫినెట్లీ ఖైరతాబాద్ లో దానం నాగేంద్ర మళ్ళీ గెలవకపోతే, కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే మీరేం చేస్తారు? నేనేమంటున్నా, ఏదైనా ఛాలెంజ్ సిద్ధం. నేను ఛాలెంజ్ దేనికి సిద్ధం? పక్కగా ఆన్ కెమెరా చెప్తున్నారు, ఆన్ కెమెరా, ఆన్ వీడియోస్, ఆన్ మా మాట చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రేపు ఉప ఎన్నిక వస్తే, ఖైరతాబాద్ ఉప ఎన్నిక వస్తే, ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దానం నాగేంద్ర ఉంటారు, గెలుస్తారు. ఇంకెవరు పెద్ద పెద్ద నాయకులు చెప్తున్నారు కదా ఏమని కాంగ్రెస్ పార్టీ గెలవదన్న వాళ్ళు చెప్తున్న వాళ్ళకు మీరు ఏ సవాల్ ఇచ్చినా సిద్ధంగా ఉన్నా. కేటీఆర్ మరొక సవాల్ చేస్తున్నాడు. నిజంగా కాంగ్రెస్ పార్టీ ఉద్యోగం ఇచ్చిందని ఏ ఒక్కళ్ళతోనైనా ఇక్కడ ఉన్న నిరుద్యోగులు ఈ 8 నెలల కాలంలో ఒక్క ఉద్యోగం ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అని చెప్తే అశోక్ నగర్ వెళ్దాం, అక్కడే లైబ్రరీ ఉంది, ఆ లైబ్రరీ దగ్గరికి వెళ్దాం. ఏ ఒక్క నిరుద్యోగం చెప్పినా నేను రాజకీయ సన్యాసం చేస్తా, 1,00,000 మందితో రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేపిస్తానని చెప్తున్నారు. సిద్ధంగా ఉండండి, సిద్ధంగా ఉండండి. ఏనండి, 1,00,000 మందితో కాదు, మీరు ఒక్కరు చేయండి. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వీళ్ళు ఒక్కరు చేయండి, అది సిద్ధంగా, అది కూడా అవుతుంది, రాసుకోండి. ఎవరు ఫలానా కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసే రోజు దగ్గరలో ఉంది. ఉద్యోగాలు ఇచ్చారు అసలు ఇంతవరకు? ఇచ్చారు కాబట్టి చెప్తున్నాను వసంత్ గారు. భవిష్యత్తులో అది 1 మంత్ 2 మంత్స్ 1 వీక్ చెప్తున్నాను మీకు. వినండి, కేసీఆర్ గారా కేటీఆర్ గారా రేపు భవిష్యత్తులో రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసే సమయం దగ్గరలో ఉంది. మీరు కావాల్సి ఏమన్నా మెడిసిన్ మన ఏది నర్స్ సంబంధించి అది జాబ్ ఇచ్చారు, అప్పుడు ఎందుకు రాలేదు? మీరు ఈ మాట ఎందుకు అనలేదు? అప్పుడు మేము ఇచ్చినామని అంటారు కదా, ఎందుకు ఇవ్వలేరు? అరే వినండి సార్, ఇప్పుడు 10 సార్లు అట్లా మాట్లాడొద్దు మీరు. ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చినట్టు మరి ఇచ్చింది మరి ఏం మాట్లాడతారు ఎవరన్నా? సోనియా గాంధీ గారు తెలంగాణకి పోతే ఈయన తెచ్చేది, ఆంధ్రను వదులుకొని తెలంగాణ ఇచ్చినాము. ఆ దమ్ము మాకు చెప్పనికే నేను నోటిఫికేషన్ ఇచ్చినాము, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఏంటంటే కొంచెం మన వ్యవహారం ఉంటుంది. అరే ఇచ్చే దమ్ము మాకు ఉంది, దమ్ము నాయకుడు రేవంత్ రెడ్డి, దిల్దార్ కూడా కార్యకర్తలు నాయకుడు దిల్దార్ అందరు ఉంది. అరే మాట ఏమి ఇచ్చిండు? జాబ్ క్యాలెండర్ ఇచ్చినాం, అసెంబ్లీ జాబ్ క్యాలెండర్ వద్దున్నాం. మీరు వదిలిన జాబ్ క్యాలెండర్ ఎప్పుడన్నా? అరే నిరుద్యోగులని రోడ్డు మీద కొట్టింది మీరు, కొట్టిపుచ్చింది మీరు, సంఖ్యలు వేయించింది మీరు, ఇప్పుడు మాట్లాడుతుంటారా? జాబ్ క్యాలెండర్ తో ఏ ఒక్క నిరుద్యోగి కూడా రాష్ట్రాన్ని రావణకాశం చేసింది మీరు. జాబ్ క్యాలెండర్ అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ వచ్చింది ఘనత కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే కూడా జాబ్ క్యాలెండర్ మాట్లాడుతుంది టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులకు సిగ్గుండాలి. అరే అట్లా ఇప్పుడు వసంత్ గారు 10 మంది నేను కలుస్తా డైలీ, ఇద్దరు నన్ను ఇష్టపడరు, నేనేం చేయగలుగుతా? దానికి నాకేం అవసరం చేసేది? 8 మందికి నేను సాయం చేసిన కదా, అది నాకు చాలు, అది నాకు తృప్తి. నాకు ఇప్పుడు పాయింట్ బ్లాక్ టీవీని అందరూ రూలింగ్ కదా, ఇప్పుడు అలా 20 మంది లైక్స్ ఉంటే 2 డిస్లైక్స్ ఉంటాయి, మనం కొట్టాడతామా వాళ్ళతో పోయి? మనం ఏం చూస్తాము? 20 లైక్స్ వచ్చినాయి కదా, నన్ను ఇష్టపడుతుందా అది చూస్తాము. అరే చాలామంది నాయకులకు అరే కాంగ్రెస్ పార్టీ 8 నెలల అధికారంలోకి వచ్చింది, నర్సు జాబ్ ఇస్తున్నాము, జాబ్ క్యాలెండర్ వదులుతున్నాము, రేపు పోలీసు ఉద్యోగాలు వస్తుంటాయి, రైతులకు రుణమాఫీ చేస్తున్నాము. అది మీకు దమ్మున్నా? అదే మీకు రైతులు చేసింది ఎవరు? సంఖ్యలు ఇచ్చింది ఎవరు? ఇదే బీఆర్ఎస్ నాయకులు కాదా? టీఆర్ఎస్ నాయకులు కాదా? అరే మేము బాధ్యత మేము రుణమాఫీ చేసినాం రైతులకు,
కానీ మేము కూడా మేము చేసాం. కాలరే చెప్తున్నాము, 4 దఫాలుగా కాలరే మేము చేసాం చెప్తున్నాము. చెప్తారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మాట్లాడుతున్నా, ఉమ్. కాలరే చెప్తున్నాము. రైతులకు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారంగా. ఆ దమ్ము మీకున్నదా 10 ఏళ్ళల్లో? కానీ 25,000 చెప్పిన 4 దఫాల్లో మేము కూడా చేసామని చెప్తున్నారు కాబట్టి అబ్బా, ఇలాంటి మాటలు మాట్లాడే మిమ్మల్ని తిట్టి ఇలా కొట్టిరు తెలంగాణ నుంచి. తిట్టిరు, ఇప్పుడు కూడా తిడుతున్నారు. ఎవరిని? వీళ్ళందరికీ మతిపోయి అంటారు అందరూ. ప్రజలు తిడుతున్నారు, బీఆర్ఎస్ నాకు తిడుతున్నారు. అరే రైతు రుణమాఫీ అవుతుంది, హర్షించండి, స్వాగతించండి మాటల్ని. అది మీ కుట్ర, మీ కుతంత్రాలు ఎంత బయటపడుతున్నాయని చెప్పండి. అంటే రైతులకు వాళ్ళ ఇంట్లో ఆనందం ఉంటే మీకు కళ్ళు ఓరవు. మీకు రైతుల కళ్ళల్లో ఆనంద భాష వస్తే మీకు 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 చోలు చూడవు, వినవు. ఒక ఆ నోటితో మంచి మా పలకండి కొంచెమన్నా. బీజేపీకి బీఆర్ఎస్ ఏముందంటే రైతులకు ఇంట్లల్లో ఆనందాలు ఉండొద్దు, వాళ్ళ కుటుంబం యొక్క ఆనందంగా ఉండొద్దు, ఓకే. వాళ్ళ కుటుంబం యొక్క ఆర్థిక స్థోమత పెరగొద్దు, అదే అప్పులలో వారు ఉండాలి. అరే రైతులని ఢిల్లీలో చంపించిన బీజేపీ నాయకులు, రైతులను తెలంగాణ రాష్ట్రంలో చేసిన బీఆర్ఎస్ నాయకులు, వీళ్ళ రైతుల గురించి మాట్లాడేది, ఈ కుట్రదారులా మాట్లాడేది రైతుల గురించి. యాస్, కాంగ్రెస్ పార్టీ 2009 చేసింది దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ. ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం గర్వంగా, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ చేసాము. ఏది? 1,00,000 రుణమాఫీ. సెకండ్ తో చేసాము 1,50,000. ఇప్పుడు ఆగస్టు 15 లోపల చేస్తున్నాం 2,00,000 రుణమాఫీ. ఎస్, వీఆర్ ప్రౌడ్ కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీ మెంబర్ అండర్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్. రేవంత్ రెడ్డి గారి యొక్క దమ్మున నాయకుని తెలంగాణ రాష్ట్రంగా దేశంలో ఎవరు లేడు.